5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ అద్భుతమైన విజయాన్ని సాధించిందని బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్ అన్నారు. బీజేపీ కార్యాలయం నుంచి ఒంగోలు చర్చి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించిన బీజేపీ నాయకులు చర్చి సెంటర్లో టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. బీజేపీ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్వస్థలమైన పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్ వెల్లడించారు. మమతా బెనర్జీ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేదని, మమతా పరిపాలన రాక్షస పాలనని ఆయన ఎద్దేవా చేశారు. कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा हम वंदे कोट्ल सैनिकुले वंदे कोट्ल सैनिकुले वंदे भारत माता की वर्दिल्लाली नरेंद्र मोदी गारी नायकत्వం वर्दिल्लाली नरेंद्र मोदी गारी नायकत्వం वर्दिल्लाली भारतीय जनता पार्टी అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జన్మస్థలమైనటువంటి పశ్చిమ బెంగాల్లో 75 సంవత్సరాల తర్వాత ఈ రోజున భారతీయ జనతా పార్టీ కళ సాకారమైంది. గత 30 సంవత్సరాలు కమ్యూనిస్టులు పరిపాలిస్తే 15 సంవత్సరాలు ఈ యొక్క రాక్షసి అయినటువంటి మమతా బెనర్జీ మరి ఆడపిల్లలు కూడా రక్షణ లేకుండా చేసి ఈ రోజున ఆమె ఏ విధంగా ఓడిపోయిందో మనందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా పెరుగుతూ ఒకప్పుడు 2016లో 3 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజున 200 పైసలకు వచ్చింది అంటే పార్టీ యొక్క కార్యకర్తల కృషి, పట్టుదల, అంకితభావమే దీని అందరికి ప్రధాన కారణం. అంతేకాకుండా ఈ రోజుల్లో ప్రాంతీయ పార్టీలు అనేవి జాతీయవాదానికి విభిన్నంగా పనిచేస్తున్నాయి కనుకనే ఈరోజు వెస్ట్ బెంగాల్లో కానీ ఇక్కడ ద్రవిడ పార్టీలు కానీ ఎక్కడే తుడుచుకుపోయే పరిస్థితి ఉంది. ఈరోజు ఎన్డీఏ నాయకత్వంలో మరి అస్సాంలో కానీ, అదేవిధంగా పుదుచ్చేరిలో కానీ, బెంగాల్లో, అదేవిధంగా ఒక కేరళ తప్పితే అన్ని దిక్కలు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వాలు గెలిచినవి. ఈ సందర్భంగా ప్రజలు ఈ రోజున ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎంతో ఉత్సాహంతో ఈ రోజున వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావటమే ఒక చారిత్రక విజయం. ఎందువల్లంటే వెస్ట్ బెంగాల్ అనేది మమతా బెనర్జీ చేతిలో ఉంటే బంగ్లాదేశ్ నుంచి మన ఇండియాకు వచ్చి టీ తాగి సాయంకాలానికి వెళ్ళే పరిస్థితి ఉంది. ఆమె దాన్ని సమర్థించిన కనుకే దేశంలో ప్రమాదంలో పడుతుంది కనుకనే ఈ రోజును వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి హిందూ జాతి అంతా మేలుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మరొక్కసారి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.